మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. ఈరోజు అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ మనకు తెలిసిందే, ఫిబ్రవరి 20కి అనౌన్స్ చేశారు ఓపెన్ మెయిన్ నెట్ లాంచింగ్. ఎన్క్లోజర్ మెయిన్ నెట్ నుంచి ఓపెన్ మెయిన్ నెట్కి ఇంకొక వారం రోజులు మాత్రమే ఉంది. అయితే చాలామందికి చాలా రకాలుగా గందరగోళంగా ఉంది. అయితే మనం డీటెయిల్స్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. ఎవరు కూడా సబ్స్క్రైబ్స్ అయితే పెరగట్లేదు, దయచేసి దాని గురించి మీ ఫ్రెండ్స్ రిలేషన్ అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. చూడండి, చాలా వరకు ఆల్మోస్ట్ చాలా ఎక్స్చేంజ్లు రెడీగా ఉంటున్నాయి. మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంతా కూడా జీసీ వాల్యూ కోసం ప్రమోషన్ జరగటం, ఆ విధంగా జీసీ వాల్యూ మీద చాలా వరకు మనకి ఈ ఎనీ ప్రొడక్ట్స్ అన్నీ మన ఏ వస్తువైనా మనకి ఎక్స్చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. మనం రీసెంట్గా చాలా కంట్రీస్లో చూసాము, ఇప్పటికే చూస్తున్నాం. అయితే ఎక్స్చేంజ్లోకి వెళ్తే కనుక కాయిన్ అనేది స్టేబుల్గా ఉండదు, పంపింగ్ డంపింగ్ ఉంటుంది. కానీ చూడండి, యువతల ఆల్మోస్ట్ ఓకేఎక్స్ బైనాన్స్ అనేది మనకి ఎక్కువ హల్చల్ జరుగుతుంది. మనకి ఇంకా కొన్ని తర్వాత లైన్లోని ఓకేఎక్స్తో పాటు బిట్జెట్, ఎంఈఎక్సి, గేటు, బిట్రూ, ఫైనిక్స్, ఎల్బీ బ్యాంకు, ఎఫ్ఎంసి పే, ఈ విధంగా ఎక్స్చేంజ్లు అనేవి లైన్లో ఉన్నాయి. అలాగే కాయిన్ బేస్ వాళ్ళు, ఊబీ గ్లోబల్ కూడా అవి పెద్ద ఎక్స్చేంజ్లు బైనాన్స్ లాగే. వాళ్ళు ఏం మాట్లాడతారో వెయిట్ చూడాలి. చూడండి, అకార్డింగ్ టు కాయిన్ మార్కెట్ క్యాప్ పై యొక్క సర్క్యులేటింగ్ సప్లై 5.96 బిలియన్స్ అని మనకి రాసి పెట్టారు. అయితే ఆల్మోస్ట్ 90% పై మాత్రం ఇంకా పైనీర్స్ లాక్ చేసి పెట్టుకున్నారు. అంటే సర్క్యులేటింగ్ సప్లై అనేది ఇంకా ఆఫ్టర్ ఫిబ్రవరి తర్వాత ఇంకా తగ్గుతుంది. ఇది అరౌండ్ ఎంతవరకు వచ్చేస్తుంది అంటే ఎక్స్పెక్టెడ్ 600 మిలియన్ 5 వరకు వచ్చేస్తుంది. కొన్న డౌట్ ఏంటంటే ఎంత ఉండొచ్చు వాల్యూ పై కాయిన్ అనేది డిస్కషన్లో ఉంది. ఇలా చాలామంది రకరకాలుగా 5.96 బిలియన్స్ ఉన్నాయి కదా, అయితే మనం ఒక $100 నుంచి $300 ఉండొచ్చు కదని కొంతమంది ఈ విధంగా ప్రిడిక్షన్ చేస్తున్నారు. మీరైతే ఎంత ఉండొచ్చు వాల్యూ అనేది ఒకసారి మన కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. $100 నుంచి $300, $10 to $100, లెస్ దెన్ $10, జీసీవీయా, జీసీవీ అనేది ఈ డేట్ అని రాశారు చూడండి. ఓకే, మీ ఆలోచన ప్రకారం మీరైతే కామెంట్ చేయండి. చూడండి, ట్విట్టర్లో అయితే అఫీషియల్ 5 న్యూస్ వాళ్ళు ఏం రాశారంటే, కాంగ్రాచులేషన్స్ టు ద పై నెట్వర్క్ ఆన్ ఇట్స్ అప్కమింగ్ లిస్టింగ్ ఆన్ ది ఓకేఎక్స్ ఎక్స్చేంజ్. ఫిబ్రవరి 20న 2 సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్స్ ఉన్నాయని చెప్పేసి రాశారు. అయితే ఈ అఫీషియల్ లాంచ్ అనేది విత్ ది సపోర్ట్ ఆఫ్ 60 million కన్సెసస్ విల్ బికమ్ ది బెస్ట్ మాస్కెట్ అండ్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ మీమ్కాన్ ఆఫ్ ది పై నెట్వర్క్ అని చెప్పి రాశారు. ఏదైనప్పటికీ మనం అఫీషియల్ ఓపెన్ మెయిన్ లాంచ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఎవరి ఆలోచన వాళ్ళవే. ఈ వారం రోజులకి ఫైనల్స్కి అయితే నిద్ర పట్టవు, నాకు కూడా నిద్ర పట్టలేదు. ఎందుకంటే అందరం చాలా కష్టాల్లో, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. జాబ్లెస్, నో బిజినెస్, రెంట్లో మెయింటెనెన్స్, మెడికల్ అప్పులు, ఇలా చాలా సమస్యలతో ఉన్నాం. గ్లోబల్ అంబాసిడర్ డోరీ సెన్ గారు అయితే ఏమంటున్నారంటే, నేనైతే కోర్ టీమ్ పర్సన్ కాదు కదా, మేము మ్యాక్సిమం సపోర్ట్ చేసాము జీసీయూ కోసం.
ఫిబ్రవరి 20 వరకు వెయిట్ చేయండి. అందరం కూడా, ఎందుకంటే సార్ కోషియా కంప్యూటర్ సైంటిస్ట్ రాసిన కోడింగ్లో అయితే జీసీ వాల్యూ అని రాశారు. సో అది మేము ప్రమోషన్ చేయడం జరిగింది. సో 100% ట్రస్ట్ అనేది కోసిని నమ్మేసి మేము అంతా కూడా సపోర్ట్ చేసుకొని మేము ఇదంతా మాట్లాడడం జరుగుతుంది, ప్రమోషన్ చేసాము. సో ఏదైనప్పటికీ కోర్ టీముల చేతిలో ఉంటుంది. ఇది ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యే కాయిన్ అయితే కాదు. ఒకవేళ లిస్ట్ అయినా, ఎందుకంటే ట్రెడిషనల్ క్రిప్టో కరెన్సీ కాకపోవడం, స్పెక్యులేషన్ అవన్నీ ఉంటుంది కదా, స్టేబుల్ కాయిన్గా ఉండి 5% ఫ్లక్చువేషన్గా ఉండే విధంగానే ఉంటుందని చెప్పేసి ఆయన రాయడం జరిగింది. సో ఏది డిస్కషన్ చేసినప్పటికీ అంతా ఇంకొక వారం రోజుల్లో ఫుల్మైనెట్ అయినంత వరకు మనం దాని గురించి పెద్దగా డిస్కషన్ చేయడం కంటే కూడా కామ్గా ఉండడం బెటర్ అని చెప్పేసి డోరిస్ మేడం చెప్తున్నారు. ఈవిడ చాలా కష్టపడి జీసీ ప్రమోషన్ కోసం అయితే చాలా ఎక్స్పాండింగ్ చేశారు. కోర్ టీం కంటే కూడా ఎక్కువ కష్టపడి పనిచేశారు. అధిష్టానం ఏ విధంగా తీసుకొని మనకి ఏ వాల్యూ వస్తుందో అనేది వెయిట్ చేయాలి. ఏదైనా నేను అనుకోవడం అయితే $100 నుంచి $314 తక్కువ అయితే ఉండదని అనుకుంటున్నాను. నా ఎక్స్పెక్టేషను చూద్దాం. ఎందుకంటే ఎంత టీం వర్క్, ఎంత ఫాలోయింగ్, ఎంత ఈకో సిస్టమ్ బిల్డ్ అయ్యి సింపుల్గా ఉన్న కాయిన్లకే చాలా తక్కువ రేట్ ఇచ్చేసి క్షణంలో ఒక 1 year లోపలనే మంచిగా $100 వెళ్ళిపోతుంది. అలాంటిది 6 సంవత్సరాలు కష్టపడి దీనికోసం గూడ్స్ అండ్ సర్వీసులో ఒక వాల్యూని తీసుకొని వచ్చి ఏదో చిన్న వాల్యూతో అయితే లిస్ట్ అవ్వదు, ఒక మంచి వాల్యూతో లిస్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. కానీ షార్ట్ పీరియడ్లో మనకి జీసీ వాల్యూ అనేది అయితే రీచింగ్ అయితే అవుతుంది, అదొకటి చెప్పచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు అప్డేట్స్. దయచేసి మన ఛానల్ కొత్త చూసిన అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకో కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైతే రిజిస్టర్ చేసుకోండి. చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. ఇంకా ఓపెన్ మినిట్ అయిపోతే రిఫర్ చేసుకోవడం వేస్టా? అసలు దాని గురించి ఎందుకు వరి అవ్వాలి మీరు? ఒకవేళ నిజంగా అయితే జరిగింది అనుకోండి, వారంలో అయితే వస్తాయి కదా కాయిన్లు, ఎందుకంటే అయితే వస్తాయి కదా, ఆ విధంగా ఫోకస్ పెట్టుకోండి. అలాంటిది ఏం లేదు, కంటిన్యూ ఉంటుంది మైనింగ్ అనేది. కాకపోతే మైనింగ్ స్పీడ్ తగ్గుతుంది. ఈ లిమిటేషన్స్ అనేవి ఉంటాయి, ఎన్ని కాయిన్లు ఉంటుంది. ఈరోజు మనం 10 రోజులకి 12 రోజులకు కాయిన్ వస్తుంది. రేపు పొద్దున 1 నెలకు రావచ్చు, లేదంటే సంవత్సరానికి ఒక కాయిన్ రావచ్చు, చెప్పలేం. ట్రై చేద్దాం, ఒక మంచి వాల్యూ వస్తే. ఒక కాయిన్ అయినా ఎనఫ్ కదా, ఒక 10 కాయిన్ అయినా ఎనఫ్ కదా. సో ఆ విధంగా దృష్టిలో పెట్టుకొని రెఫర్ చేసుకోండి, మైనింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.